అందరికీ నమస్తే అండి. శాసనసభ సమావేశాల ముందు ఈ విధంగా అరెస్టుల పర్వం కొనసాగించడంతో అసలు శాసనసభ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రజలకి చేరువ కావట్లేదా? శాసనసభలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ అంశాలపై ప్రజలెవరూ చర్చించుకోవట్లేదా? ఎందుకు ఈ విధంగా శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ చెందినటువంటి నాయకులను కానివ్వండి, ఇతర కార్యకర్తలను కానివ్వండి, సోషల్ మీడియాలో వారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు కానివ్వండి, ఇలా అరెస్టుల పర్వం కొనసాగించడంతో ఏదైతే శాసనసభ సమావేశాలు మొత్తం కూడా పూర్తిగా మీడియా మొత్తం కూడా అటు సైడే ఫోకస్ చేయడం జరుగుతుంది. శాసనసభ విధానాలు కానివ్వండి, శాసనసభలో అనుసరిస్తున్న కూటమి నాయకులు విధానాలు కానివ్వండి, ప్రజలెవరు తెలుసుకోలేకపోతున్నారు. మీడియా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేశారు. ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి తిప్పుతున్నారు, మిగతా నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు, ఎవరి మీద ఎవరు కేసులు పెట్టారు, నిన్న దువ్వాడ శ్రీనివాస్పై కేసులు ఎక్కడెక్కడ నమోదు చేశారు, ఏం జరుగుతుంది అనేది పూర్తిగా జనసేన పార్టీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఇదే విషయాలపైన ఫోకస్ చేసి మాట్లాడడం జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా ఇదే అభిప్రాయంతో చర్చలు జరుగుతున్నాయి. దయచేసి ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం గ్రహించి ఏదైతే శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయో వాటిని ప్రజలందరికీ తెలిసే విధంగా అక్కడ జరుగుతున్నటువంటి చర్చా కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించేటట్లుగా చేసుకోవాలి. మీరు ఎందుకు ఈ విధంగా మీకై మీ డివేట్ అయ్యి కక్ష సాధింపు చర్యలో భాగంగా అరెస్టులు చేస్తున్నారని ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకు ఇది సందర్భంలో మీరు ఇలా చేయటం వల్ల అసలు మీ యొక్క శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరికి కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి వైసీపీ పార్టీ వారు ఆ శాసనసభకు మేము రాము, మాకు అవసరం లేదని చెప్పేసి వాకౌట్ చేశారు. ప్రజలందరూ కూడా అసలు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి, బడ్జెట్లో మనకు కేటాయింపులు జరుగుతున్నాయి, ఏ అంశం పైన ప్రస్తావిస్తున్నారు, పోలవరం అంశానికి ఎంత నిధులు కేటాయించారు, రాజధాని గురించి ఏం చర్చించారు అనేది అసలు ఈ చర్చలు మొత్తం పూర్తిగా పక్కన పెట్టారు. ఏదైతే ఈ పోసాని అరెస్ట్ కానివ్వండి, ఈ వల్లభనేని వంశీ అరెస్టులు కానివ్వండి, ఇవే ప్రధాన అంశంగా ఈ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నాయి. వాటి వల్ల కూటమి ప్రభుత్వానికి ఒక పైసా అదనపుగా వచ్చేటువంటి ఏమీ ఉండదు. అలాంటి చర్చా కార్యక్రమాలు పెట్టడం వల్ల అసలు ఈరోజు సజావుగా సాగుతున్నటువంటి శాసనసభ సమావేశాలు ఎవరు వీక్షించేటువంటి పరిస్థితి లేదు. దయచేసి ఎప్పటికైనా కానీ కూటమి నాయకులారా ఈ యొక్క అరెస్టుల పర్వాన్ని వాయిదా వేసుకొని శాసనసభలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి మీరు ప్రచారం చేసుకోండి. దానివల్ల ప్రజలందరికీ కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. మీకు తిరిగి కూటమి గవర్నమెంట్కి ప్రజలందరూ రక్షించే పద్ధతి ఉంటుంది. ఏదైతే ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేస్తున్నారని ప్రజలందరూ భావించే విధంగా దయచేసి ఆ విధంగా పోవద్దు. ఇప్పటికే కూడా రాష్ట్రం ఎంతో నష్టపోయి ఉంది. కూటమి నాయకుల మీద ఎంతో నమ్మకంతో ఈ యొక్క విజయాన్ని చేకూర్చారు. ఆ యొక్క విజయాన్ని మీరు నిలబెట్టుకోవాలి.